సన్మానం చేస్తున్నారు దుర్గా ప్రసాద్ గారు సువర్ణ కంకణంతో. Thank you, sir. Thank you. అలా ఉండండి. రాజేశ్వరారి సందేశాన్ని వాసుని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర అన్నదాన సత్ర ప్రారంభోత్సవానికి వచ్చేసిన దేవాంగ సోదర సోదరిమణులకు ఈ సత్ర నిర్మాణానికి మూల పురుషులు సంకల్పించిన కీర్తిశేషులు బొమ్మన రామచంద్రరాజు నివాళులర్పిస్తూ వారి సోదరులు ఆధ్వర్యంలో బొమ్మన దుర్గా ప్రసాదరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి నక్కిన చిరంగరావు గారు, కోశాధికారి నాగరాజరావు స్వాగతము సుస్వాగతము. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ తిరుపతి మహానగరంలో మేము చిన్నప్పుడు అనుకుంటూ వస్తే అది అన్ని కులాలకు ఉన్నాయి సత్రాలు, మరి మనకు లేవు అనేది ఒకటి లోటు ఉండే. ఆ లోటును వీరి ఆధ్వర్యంలో ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి పాదపద్మాల దగ్గర మన ఈ సత్రాన్ని నిర్మించుకున్నాము. దానికి మనం ఎల్లవేళలా ఈ నిర్మాణ బాధ్యులకు కమిటీ సభ్యులకు అందరికీ సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉన్నాము. మా తెలంగాణ రాష్ట్ర సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సత్రం నిర్మాణానికి ఎంతో శ్రమకొచ్చి అన్ని రాష్ట్రాలకు తిరుగుతూ విరాళాలు సేకరిస్తూ దీన్ని ముందు నడిపించిన దుర్గా ప్రసాద్ రావు గారికి, వారి టీం సభ్యులకు, ముఖ్యంగా వారందరికీ మా యొక్క తెలంగాణ దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము కూడా హైదరాబాద్ మహానగరంలో తెలంగాణలో గ్లోబల్ దేవాంగ సెంటర్ నిర్మాణం జరుగుతుంది. ఉప్పల్ భగత్ లో ఇప్పుడే చెప్పారు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు ఆధ్వర్యంలో హెచ్ఎండే కమిషనర్ ఉన్నప్పుడు 400 ఎకరాలు లేఅవుట్ చేయడం జరిగింది ప్రభుత్వం ద్వారా. దాంట్లో మనకు 30 గుంటల స్థలాన్ని వారు సహకారంతో మనం ఆరోగ్యం సాధించడం జరిగింది. మీరందరూ దానికి కూడా సహకరించి, అది గ్లోబల్ సెంటర్, అది తెలంగాణది కాదు, యావత్ భారతదేశంలో ఉన్నా కాదు, ప్రపంచ వ్యాప్తంలో ఎక్కడున్న మన దేవాంగులది ఆ గ్లోబల్ సెంటర్ నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి మా భారతదేశంలో అన్ని దేశాల్లో మన దేవాంగులందరూ విరివిగా విరాళాలు ఇచ్చి ఆ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. పెద్దలకు, ఈ కార్యనిర్వాహక సభ్యులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.